హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 9th క్లాస్ పాలిటీలో ఫస్ట్ లెసన్ ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజాస్వామ్యం ఎందుకు అనే లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. ప్రధానంగా చూసుకుంటే ఈ పాఠం మొత్తం కూడా ఈ డెమోక్రసీ అనేటువంటి ఈ లెసన్ లో డెమోక్రసీకి ఉన్నటువంటి డెఫినేషన్స్ ఏంటి, డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎన్ని రకాల ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యేతర ప్రభుత్వాలు ఉన్నాయా ఏమైనా, వాటి యొక్క లక్షణాలు ఏమున్నాయి ప్రజాస్వామ్యంలో అనేటువంటి దాని గురించి ప్రధానంగా ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ప్రజాస్వామ్యం అనే పదం డెమోక్రాషియా అనేటువంటి ఒక గ్రీకు పదం నుంచి పుట్టింది అని చెప్తున్నారు. ఓకేనా. సో గ్రీకు పదమైనటువంటి డెమోక్రాషియా నుంచి డెమోక్రసీ అనేటువంటిది రావడం జరిగింది. సో ఇందులో ఈ గ్రీక్ భాషలో డెమోస్ అంటే ప్రజలు, అలాగే క్రేషియా అంటే పాలన, అంటే ప్రజల చేత పాలన అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ప్రజలే వారి యొక్క పాలన జరుపుకుంటారు. అంటే స్పెసిఫిక్ గా ఒక రాజు గాని లేదంటే ఒక నియంత గాని ఎవరూ లేకుండా ప్రజల చేతనే పాలన జరిగితే దాన్నే ప్రజాస్వామ్యం అంటారని, మరి డెమోక్రాషియా అనేటువంటి గ్రీక్ పదం నుంచి ఈ ప్రజాస్వామ్యం లేక డెమోక్రసీ వచ్చిందని, డెమోస్ అంటే ప్రజలు, క్రేషియా అంటే పాలన అనేటువంటిది ఇక్కడ మనకు చెప్పబడింది. అయితే ప్రజాస్వామ్యానికి అత్యుత్తమమైనటువంటి నిర్వచనం ఎవరిచ్చారు అంటే అబ్రహాం లింకన్ ఇచ్చారు. ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు మరి ఏమైతే ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఒక పాలన అనేటువంటి జరుగుతుందో అదే ద బెస్ట్ ప్రజాస్వామ్యం అని చెప్పారు. ప్రజల యొక్క అంటే ఆఫ్ ద పీపుల్, ప్రజల చేత అంటే బై ద పీపుల్, ప్రజల కొరకు అంటే ఫర్ ద పీపుల్, అంటే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్ అనేటువంటిదే ప్రజాస్వామ్యము, దీనే డెమోక్రసీ అంటారని చెప్పేసి మరి అబ్రహాం లింకన్ ఒక మంచి నిర్వచనాన్ని మనకు అందజేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇదే అంగీకారవంతమైనటువంటిదిగా అందరూ కూడా మనకు చెప్తారు. ఇక్కడ చూసుకుంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు అంటే ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వ రూపమే ప్రజాస్వామ్యం అనేటువంటిది, డెమోక్రసీ అని మనకు చెప్తున్నారు. అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్యం అనేది పాలకులు ప్రజలచే ఎన్నుకోబడు ప్రభుత్వ రూపం అని ఇక్కడ మనకు చెప్పారు. అంటే ఏంటి, ప్రజలే వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులను మరి ప్రభుత్వంగా ఏర్పరుస్తారు. అందుకనే ప్రజల యొక్క స్వామ్యము అంటే ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏర్పడింది కాబట్టే దీన్ని మనం ప్రజాస్వామ్యం అని పిలుస్తున్నాం. అలాగే ఇక్కడ మనకు కొన్ని దేశాల గురించి చెప్పారు. అవన్నీ చూసిన తర్వాత మనకేం తెలుస్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మయన్మార్ అనేటువంటి మరి దేశం ఏమైతే ఉందో ఇక్కడ సైనిక పాలకులు ప్రజలచే ఎన్నుకోబడిన వారు కాదు. అంటే ప్రజలు వాళ్ళని ఎన్నుకోల, సైన్యాన్ని అదుపులో ఉంచుకున్న వీరు దేశానికి పాలకులు అయ్యారు. అంటే వీళ్ళందరూ కూడా సైన్యాన్ని అదుపులో పెట్టుకున్నటువంటి సైన్యాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి తర్వాత కాలంలో వారు ఆ దేశానికి పాలకులుగా అయ్యారు. మరి ఈ నిర్ణయంపై ప్రజలకు ఎలాంటి పాత్ర లేదు. అంటే ఏంటి, ఇతన్ని ఎన్నుకోవటంలో గాని వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో గాని ప్రజలకు ఎలాంటి పాత్ర లేదు. ఇక్కడ పినోచెట్ అని ఇచ్చారు. అగస్టో పినోచెట్ అనేటువంటి వ్యక్తి చిలీ నియంత, మనకి అడాల్ఫ్ హిట్లర్ మరి అక్కడ మనం జర్మనీలో చూసాం కదా, అలాగే ఇక్కడ పినోచిట్, అగస్టో పినోచిట్ అనేటువంటి వ్యక్తి చిలీలో ఒక నియంత అన్నమాట. సో ఇలాంటి నియంతలు కూడా ఎవరు ప్రజలచో ఎన్నుకోబడలా, అంటే ప్రజలు ఎవరు కూడా వీళ్ళని ఎన్నుకోలేదు. అయితే ఇది రాజరికాలకు కూడా వర్తిస్తుంది. ప్రజలు వారిని పరిపాలించడానికి ఎన్నుకున్నందున సౌదీ అరేబియా రాజులు పరిపాలన చేయటం లేదు. అంటే ఏంటి, రాజరికం అనేటువంటిది ఎలా వస్తుందో సైనిక పాలన కూడా అంతే. అంటే ఒకరి తర్వాత ఒకరు వాళ్లే పరిపాలిస్తారు కానీ ప్రజలు ఎవరు కూడా మీరు మమ్మల్ని పాలించండి అని చెప్పి ఎవరు ఎవరిని ఎన్నుకోలేదు. సౌదీ అరేబియాలో రాజు ఉన్నాడు ప్రజెంట్ ఇప్పుడు, మరి సౌదీ అరేబియా రాజుని ప్రజలు ఎన్నుకున్నారా? లేదు. మరి అది రాజరికం. ఓకేనా. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి మయన్మార్ లో మరి సైనిక పాలన అనేటువంటి చూసుకుంటే సైనికులు ఎవరైతే అదుపులో పెట్టినటువంటి సైన్యాధ్యక్షుడు ఉన్నాడో ఇతనే మరి అక్కడ పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. సో ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? అవ్వదు కదా. సో అంటే ఇక్కడ మనకు కొన్ని విషయాలని ఇచ్చిన తర్వాత మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే దాని తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న పాయింట్ ఇచ్చారు చూడండి.
ప్రజాస్వామ్య ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యంగా నటిస్తున్న ప్రభుత్వానికి మధ్య గల తేడాని మనం జాగ్రత్తగా గుర్తించాలి అని చెప్తున్నాడు. అంటే ప్రజల యొక్క స్వామ్యంతో ఏర్పడిన ప్రభుత్వానికి, ప్రజాస్వామ్యంగా నటిస్తున్న ప్రభుత్వం అంటే ఏంటి, మమ్మల్ని ప్రజలే మమ్మల్ని ఎన్నుకోమన్నారు అన్నట్టుగా యాక్ట్ చేస్తూ వీళ్ళే పరిపాలన కొనసాగించేటువంటి నటించే ప్రభుత్వానికి ఉన్న తేడాని మనం గుర్తించాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఈ నిర్వచనంలో ప్రతి పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనకి చూడండి, ప్రతి వ్యక్తి తన భవిష్యత్తును తానే నిర్మించుకునే హక్కును ప్రజాస్వామ్యం ఇస్తుంది. అవునా కాదా? అలాగే నియంతల ఆదేశం ప్రకారం వారిని ఎన్నుకోవటమే ప్రజాస్వామ్యం. నీ మనసులో ఉన్నదే ఇతరుల నుంచి వినాలని కోరుకుంటావు. అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఇవి పాయింట్స్ మంచివా కాదా అనేటువంటి మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ తన భవిష్యత్తును తాను నిర్మించుకునే హక్కు ప్రజాస్వామ్యం ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుంది. మరి నియంతల ఆదేశం ప్రకారం వారిని ఎన్నుకోవడం ప్రజాస్వామ్యం అవుద్దా? తప్పు కదా. నీ మనసులో ఉన్నదే ఇతరుల నుంచి వినాలని కోరుకుంటావా? తప్పు కదా. న్యాయం కోసం నిలబడగల వ్యక్తి యొక్క సామర్థ్యం ప్రజాస్వామ్యానికి అవకాశం ఇస్తుంది. కానీ ఆ వ్యక్తి అన్యాయం వైపు మొగ్గితే అక్కడ ప్రజాస్వామ్యం తప్పనిసరి అవుతుంది అంటున్నాడు. అంటే ఏంటి, న్యాయం కోసం నిలబడగల వ్యక్తి యొక్క సామర్థ్యం ఎవరైతే ఉన్నారో అది ప్రజాస్వామ్యానికి అవకాశం ఇస్తుంది. కానీ ఆ వ్యక్తి అన్యాయం వైపు మొగ్గాడు, అక్కడ ప్రజాస్వామ్యం తప్పనిసరి అవుతుంది అని ఇచ్చాడు అనమాట. అర్థమైందా? అంటే మనకేంటి, ఇక్కడ కొన్ని నిర్వచనాలు చెప్పాడు. ఆ నిర్వచనాలన్నీ కూడా మనకి ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి అభిప్రాయాన్ని మనం ఏ రకంగా ఉంచుకుంటున్నాం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజాస్వామ్యంలో మన యోగ్యతకు తగినటువంటి ప్రభుత్వాన్నే మనం ఏర్పాటు చేసుకోగలం. అవునా? మన యోగ్యతకు తగిన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటామా? తప్పు కదా. అంటే ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని లోపభూయిష్టమైనటువంటివి ఉన్నాయి, కొన్ని మంచివి ఉన్నాయి. సో మనం ఇందులో ఇవన్నీ లాస్ట్ ఈ పాఠం అయ్యేసరికి మనకు క్లారిటీ వస్తుంది అనమాట. అందుకని ఫస్ట్ ఇక్కడ మీ పురోగతి పరిశీలించుకోండి అని చెప్పి మీకు ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యంలో అన్ని లోపాలను ప్రజాస్వామ్యం ద్వారానే పూరించుకోగలం అని ఇచ్చాడు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, అన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం ఎలా ఉంది, మరి కొన్ని దేశాల్లో రాచరికము నియంత్రణ ఉన్నటువంటి దగ్గర ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేటువంటిది మనకి ముందు పాఠాల్లో ఇస్తారు. సో ఈ పాఠం అయ్యేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 పాయింట్స్ ఏమైతే చెప్పారో వాటికి సంబంధించిన క్లారిఫికేషన్ అక్కడ నీకు ఇస్తారు. ఓకేనా? సో ఇరాన్ ఎన్నికలు అమెరికా అని ఇచ్చాడు ఇక్కడ. అంటే చూడండి ఒకసారి, ఇరాన్ ఎన్నికలు జరిపించడానికి అమెరికా సైన్యం వెళ్ళి అక్కడ డెమోక్రసీని లేపడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే అసలు డెమోక్రసీ అంటే ఏంటి, ప్రజలు వారి స్వేచ్ఛానుసారంగా ఓటు వేసి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకోవటం కదా. అలాంటిది ఇంకొక దేశం వచ్చి, అమెరికా యొక్క సైన్యం వచ్చి అక్కడ వాళ్ళు డెమోక్రసీని నుంచోబెట్టడం ఏంటి? అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? కాదు, ఇది అప్రజాస్వామికం. అవునా? సో అంటే ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పడం కోసం మనకి ఇవ్వడం జరిగింది. సో అసలు ఫస్ట్ ప్రజాస్వామ్య లక్షణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. సో తెలుసుకోవడానికి ముందు మనం ఏం చేయాలి, పాలకులు ఎవరు, ఈ నిర్వచనంలో పాలకులు ఎవరు అంటే ఏంటి, ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యంగా పిలవడాలంటే ఏ అధికారులు మనం ఎన్నుకోవాలి, ఎన్నుకోబడిన అధికారులు ప్రజాస్వామ్యంలో ఏ నిర్ణయాలు తీసుకోవచ్చు, అసలు ఎలాంటి ఎన్నికలు ఉంటాయి, ఏ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా చూసుకుంటాము, అలాగే పాలకులను ఎన్నుకోగల పాలకులుగా ఎన్నికగల వ్యక్తులు ఎవరు, అంటే మనల్ని పరిపాలించే వ్యక్తులు మనం ఎన్నుకుంటాం కదా, ఆ వ్యక్తులు ఎవరు, ఇందులో ప్రతి పౌరుణ్ణి సమాన హోదాతో చూడాలా, ప్రజాస్వామ్యం పౌరులకు ఈ హక్కును నిరాకరించగలదా, చివరగా ప్రజాస్వామ్యం అనేది ఏ రకమైన ప్రభుత్వ రూపము. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వరుసగా 1 by 1 మన క్లారిఫికేషన్స్ ఇస్తూ వెళ్తారు, ఇందాక చెప్పిన పాయింట్స్ కి వీటికి. ఓకేనా? సో చూసుకోండి. ఫస్ట్ ఎన్నిక కాబడిన నాయకులు. ఓకేనా? ఫస్ట్ పాయింట్ మనకు పాలకుల గురించి ఇచ్చారు కాబట్టి నాయకుల చేత ప్రధాన నిర్ణయాలు, ఎన్నిక కాబడినటువంటి నాయకుల చేత ప్రధానమైనటువంటి నిర్ణయాలు. చూడండి ఒకసారి ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్ గురించి ఇచ్చారు. పాకిస్తాన్ లో పర్వేజ్ ముషారఫ్ 1999 అక్టోబర్లో సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. చూడండి ఇక్కడ పెద్ద గొప్ప విషయం ఏంటి అంటే, యాక్చువల్ గా దానికి ముందు నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఓకేనా? సో ఈ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయన 4 స్టార్ ఆర్మీ జనరల్ అన్నమాట. ఎవరు? ఈ పర్వేజ్ ముషారఫ్. ఈ పర్వేజ్ ముషారఫ్ ఏం చేశాడు అంటే, నిదానంగా సైన్యాన్ని తన అధీనంలో ఉంది కాబట్టి అప్పుడే కరెక్ట్గా మీకు అందరికి తెలుసో తెలియదో కార్గిల్ తిరుగుబాటు జరిగింది.
కార్గిల్ తిరుగుబాటు పాకిస్తాన్ కి భారతదేశానికి ఆపరేషన్ విజయ్ అనే పేరుతో భారతదేశం అందులో విజయాన్ని సాధించింది అనుకోండి, అది వేరే విషయం. సో ఈ 99 అక్టోబర్లో ఏం చేశాడంటే సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించి ఏం చేశాడంటే నవాజ్ షరీఫ్ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టేసి ఈయన సైనిక తిరుగుబాటు చేసి పర్వేజ్ ముషారఫ్ అధ్యక్షుడు అయిపోయాడు పాకిస్తాన్. ఓకేనా? సో అధ్యక్షుడు అయిపోయిన తర్వాత ఏమన్నాడు, నేనే మెల్లగా కొంతకాలం అయిన తర్వాత నేనే ముఖ్య పాలకుడిని, నేనే అధ్యక్షుడు అని చెప్పి ప్రకటించేసుకున్న తర్వాత 2002లో ఏం చేశారంటే ఒక రెఫరెండం పెట్టుకున్నాడు. వాడే అనమాట, ఒక రెఫరెండం పెట్టేసుకున్నాడు. ఏమని, నా పాలన ఎలా ఉంది చెప్పండి, నా పాలన బాగుంది అని మీరంటే నేను ఇంకొక 5 ఏళ్ల పాటు మిమ్మల్ని నేను పాలిస్తాను అని చెప్పాడు. అయితే ఈయన ఏమైతే చేసినటువంటి రెఫరెండం ఉందో, ఈ ప్రజాభిప్రాయ సేకరణ ఉందో, ఇందులో అందరూ ఆయనకి పాజిటివ్ గా చెప్పినట్టే మరి రిపోర్ట్లు రావడం జరిగింది. సో దాంతో ఈయన 5 సంవత్సరాలు పొడిగింపు చేసేసుకున్నాడు. అయితే ఊరుకోలా. పాకిస్తాన్లో ఉన్నటువంటి టీవీలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు, మానవ హక్కుల సంస్థలు, ప్రజాస్వామ్య కార్యకర్తలు వీళ్ళందరూ ఏమన్నారంటే, అరే అబ్బాయి అసలు నువ్వు చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఎవరి ద్వారా చేసావు, దేంతో చేసావు, అన్ని నీ సొంత పత్రికలు, అన్ని నీ సొంత మీడియా వాళ్ళతో చేసేసి నువ్వు ఇది ఇలా రైట్ అంటావా, 5 ఏళ్ళు పొడిగించేసుకుంటావా అని చెప్పేసి వాళ్ళ మీద తిరగబట్టడం మొదలుపెట్టారు. దాంతో 2002లో ఆగస్టులో పాకిస్తాన్ రాజ్యాంగంలో మనోడు ఏం చేశాడంటే లీగల్ ఫ్రేమ్ వర్క్ ఆర్డర్ ని జారీ చేశాడు. అంటే ఏంటి అర్థం, ఆ దేశ అధ్యక్షుడు జాతీయ ప్రాంతీయ శాసనసభలు రద్దు చేసేయచ్చు, పౌర మంత్రివర్గం యొక్క పనిని సైనికాధికారుల నియంత్రణలో ఉన్న జాతీయ భద్రతా మండలి పర్యవేక్షిస్తుంది. ఈ చట్టాన్ని ఆమోదించిన తర్వాత జాతీయ ప్రాంతీయ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. తర్వాత పాకిస్తాన్లో ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రతినిధులకు కొన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి. కానీ అంతిమ అధికారం ఎవరి దగ్గర ఉంటది, సైనిక అధికారులు పర్వేజ్ ముషారఫ్ దగ్గరే ఉంటదన్నమాట. అంటే లీగల్ ఫ్రేమ్ వర్క్ ఆర్డర్ ని దేనికోసం జారీ చేసుకున్నాడు, అతను 5 ఏళ్ల పాటు మళ్ళీ పదవిలో ఉండటం కోసం అతను సొంతంగా రాజ్యాంగంలో మార్పులే చేసేసుకున్నాడు అనమాట. అంటే ఏంటి, అధికారం ఉంది కాబట్టి అతను మార్పు చేసుకోగలిగాడు. సో జనరల్ ముషారఫ్ నేతృత్వంలో పాకిస్తాన్ ను ప్రజాస్వామ్యం అని పిలవకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అర్థమైందా ఇప్పుడు మీకు? ఎందుకని, అతనే సొంతంగా మరి పాలన చేయడానికి అతనే ఒక రెఫరెండాన్ని నిర్వహించుకున్నాడు. ఆ రెఫరెండంలో వచ్చినటువంటి దాని ప్రకారం అతనే 5 ఏళ్లు పొడిగించేసుకున్నాడు. మరి ఇందులో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? అలాగే అతను మరి రాజ్యాంగంలో లీగల్ ఫ్రేమ్ వర్క్ ఆర్డర్ ని జారీ చేసేసుకున్నాడు. దాని ప్రకారం అన్ని శాసనసభల్ని, జాతీయ సభల్ని రద్దు చేసి పడేశాడు. అలాగే అతని నియంత్రణలో ఉన్నటువంటి సైనికులు నియంత్రణలో ఉన్నటువంటి జాతీయ భద్రతా మండలి పర్యవేక్షణలోనే మంత్రివర్గం పనిచేయాలని చెప్పాడు. అలాగే పాకిస్తాన్లో ఎన్నికైనటువంటి ప్రతినిధులందరికీ కూడా అధికారాలు ఎలా ఇస్తారు, అధికారాలన్నీ కూడా మొత్తం అంతా కూడా ఎవరి దగ్గర ఉంటాయి అంటే వాళ్ళ దగ్గర నామమాత్రపు అధికారం ఉన్నప్పటికీ దాన్ని ఫైనల్ చేసే అధికారం మాత్రం ఎవరి దగ్గర ఉందంటే జనరల్ ముషారఫ్ దగ్గర. అంటే దీంట్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యమా ఇప్పుడు? కాదు కదా. సో ఇలా ఒక ఉదాహరణ మనకు చెప్పడం జరిగింది. సో అంతిమ అధికారం ప్రజలచే ఎన్నుకోబడని సైనిక అధికారులు జనరల్ ముషారఫ్ కే ఉంది. అంటే వాళ్ళెవరూ కూడా ప్రజలచే ఎన్నుకోబడలా. ముషారఫ్ కానీ సైనిక అధికారులు కానీ మరి ఎన్నుకోబడ్డారా? వాళ్ళెవరూ ఎన్నుకోబడలా. కానీ ఎవరి చేతిలో ఉంది పాలన? జనరల్ ముషారఫ్ చేతిలో ఉంది. అంటే నియంతృత్వాల్లో, రాచరికాల్లో ఇదే జరుగుద్ది. అక్కడ ఎన్నికైన పార్లమెంట్ ప్రభుత్వం ఉంటుంది, కానీ నిజమైన అధికారం ఎన్నుకోబడని వారి దగ్గర ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మొదటి లక్షణంగా మనకు చెప్పాడు. అందుకనే ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం అనేది తీసుకునే అధికారం ప్రజలచే ఎన్నుకోబడిన వారికి మాత్రమే ఉండాలి. అంతేగాని ఆడిష్టం వచ్చిన డెసిషన్ తీసుకోవడానికి మనం ఇక్కడ ఒప్పుకోము. అలాగే ఇక్కడ చిన్న బొమ్మని ఇచ్చాడు మనకి, ఇక్కడ అది కూడా చూడాలి. ఏంటి అంటే సిరియా, మరి దీని రాజధాని డమాస్కస్. సో ఈ సిరియా పశ్చిమాసియా దేశం. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక పార్టీ ఉంది, బాత్ పార్టీ. దీని పార్టీ పేరేంటి? బాత్ పార్టీ. అయితే ఏంటి బాత్ పార్టీ అంటే, ఎవడైనా ఆ పార్టీలోకి సభ్యుడిగా, ఆల్బాత్ పార్టీ అంటారు దాన్ని. సో ఈ ఆల్బాత్ పార్టీలోకి సభ్యుడిగా చేరాలి అంటే ముందు ప్రవేశ పత్రం పూరించాలి. ఆ ప్రవేశ పత్రంలో అతను మరి వాళ్ళకి నచ్చినటువంటి గుణాలు గనక వీడి దగ్గర ఉంటేనే దాంట్లో పార్టీగా సభ్యుడిగా చేరడానికి వాళ్ళు అవకాశం ఇస్తారు. వాడికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అంటే
చూడండి, ఆ పార్టీ డిసైడ్ చేయాలి ఆ మనిషి పనికొత్తాడా లేదా అనేది. వాడు ఎవడైతే సర్టిఫై చేస్తారో వాడు మాత్రమే పోటీ చేయాలంటే ఎన్నికల్లో. దీని ప్రజాస్వామ్యం అంటామా? అనం కదా. సో ఇక్కడ ప్రజాస్వామ్యం అనేటువంటిది ఆకుల కిరీటంగా ఇక్కడ మనకి చూపించడం జరిగింది. చూడండి, ప్రజాస్వామ్యం అనేటువంటిది ఆకుల కిరీటంగా చూపించి న్యాయదేవత వచ్చినా కూడా, ప్రజాస్వామ్యం వచ్చినా కూడా చివరికి ఆవిడకి ఫామ్ ఇచ్చి ఏమని చెప్తారు? అమ్మా నువ్వు ఫామ్ ఫిల్ చేయి, నీకు ఇష్టమైతేనే, మాకు ఇష్టమైతేనే నీకు లోపల ఛాన్స్ ఇస్తామన్నారు అనమాట. అంటే ప్రజాస్వామ్యానికి కూడా అదే రూల్, అర్థమైందా? అంటే దాన్ని వ్యంగ్యంగా చెప్పడం కోసం ఈ బొమ్మ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ పాకిస్తాన్ అయిపోయింది. పాకిస్తాన్ తర్వాత రెండో దేశం చైనా. సో చైనాలో క్వాంగువో రెన్మిన్ దైబియావో దహూయి అనేటువంటిది అంటే ఏంటిది? నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ అన్నమాట అని పిలువబడే దేశ పార్లమెంటును ఎన్నుకోవడం కోసం ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి. అంతా బానే ఉంది, వెరీ గుడ్. అయితే దేశ అధ్యక్షుడిని నియమించే అధికారం నేషనల్ పీపుల్ కాంగ్రెస్ కి ఉంది. ఓకే, వెరీ గుడ్. దీనిలో చైనా నలుమూలల నుంచి దాదాపుగా ఎన్నికైన 3000 మంది సభ్యులు ఉన్నారు. అంటే ఈ కాంగ్రెస్ లో 3000 మందిని వాళ్లే ఎన్నుకుంటారు ముందే. అంటే పలానా రంగాల్లో కానీ, లేదంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కానీ, వాళ్ళకి నచ్చిన వాళ్ళు కానీ ఒక 3000 మంది సభ్యులు ఉన్నారు. ఈ 3000 మంది సభ్యులు ఓకేనా ఎవరిని ఎన్నుకుంటారు? దేశ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మరి చైనా జనాభా ఎంత? 150 కోట్లు లేక 140 కోట్లు ఉంది. కానీ మరి మొత్తాన్ని శాసించేది ఎవరు? ఈ 3000 మంది సభ్యులేనా? అంటే అది ప్రజాస్వామ్యమేనా? ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే ముందు అభ్యర్థికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆమోదం ఇవ్వాలంట. అంటే ఏంటి? చైనాలో వాడు కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాడికి ఆమోదం ఇవ్వాలి. ఓకే, వీడు పోటీ చేస్తున్నాడంటే అంతా బానే ఉన్నాడు, వీడు మన పార్టీలో సభ్యత్వం ఉందా లేదా, వీడు ఎప్పటి నుంచి మన పార్టీ సభ్యుడు, వీడు మన పార్టీలో మరి ఏమేమి మంచి పనులు చేశాడు అవన్నీ చూసి అప్పుడు వీడు పార్టీకి ఏమైనా చేసుండి ఆ పార్టీలో మంచోడు అయితేనే వాడికి అభ్యర్థికి పోటీ చేసే అవకాశం ఇస్తారనమాట. కాబట్టి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ లేదా దానికి అనుబంధంగా ఉన్న 8 చిన్న పార్టీల్లో సభ్యులుగా ఉన్నవారు మాత్రమే 2002-3లో జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబడ్డారు. అంటే వాడు ఎవడైతే సభ్యులుగా ఉన్నాడో చిన్న పార్టీల్లో వీళ్ళు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించబడతారు. అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవరిది ఉంటది? కమ్యూనిస్ట్ పార్టీయే ఉంటది. ప్రభుత్వం ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారానే ఏర్పడుద్ది. ఎందుకని? మరి వాళ్ళని పంపిస్తున్నప్పుడు మరి వాళ్ళు ఎన్నుకుంటారు. సో ఇలాగనమాట. సో చైనాలో ఇలా జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మెక్సికోలో ఏం జరుగుతుందో చూద్దాం. 1930లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి మెక్సికో తన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ప్రతి 6 సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తుంది. వెరీ గుడ్. మెక్సికోలో ఏంటి? అక్కడ 5 సంవత్సరాలు చైనాలో. మరి మెక్సికోలో ఏంటి అంటే అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ప్రతి 6 సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తుంది. అయితే దేశం ఎప్పుడు కూడా సైనిక మరియు నియంత్రణ పాలనలో లేదు. కానీ 2000 సంవత్సరం వరకు ప్రతి ఎన్నికల్లోనూ పిఆర్ఐ అంటే ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీయే గెలుతుంది అనమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా 1930లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు ప్రతి ఎన్నికల్లో ఎవరు గెలుతున్నారు? ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషనరీ పార్టీయే గెలుతుంది. అంటే ఇంకెవరో పోటీ చేయట్లేదా, లేక ఆ పార్టీకి అంత తోపా అనుకుని చూసుకుంటే ఇక్కడ ఆ పార్టీ చేసినటువంటి మరి కొన్ని వికృతి చేష్టలు చూడండి. ప్రతిపక్ష పార్టీలు ఏమైతే ఉన్నాయో ఇవి ఎన్నికల్లో పోటీ చేసినాయి, కానీ ఇవి ఎప్పుడూ విజయం సాధించాల. ఎప్పుడు పిఆర్ఐఏ గెలుతుంది అనమాట. ఎందుకని? అనేక చౌకబారు జిమ్మిక్కులు చేస్తుంది. ఏమని? ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారంతా పార్టీ సమావేశాలకు హాజరు కావాల్సిందే. అంటే ఉద్యోగులు అందరూ కూడా పార్టీ సమావేశాలకు హాజరవ్వాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పిఆర్ఐకి ఓట్లు వేయమని తల్లిదండ్రులను బలవంతం చేయాలి. అంటే ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రులకు కూడా చెప్పిస్తారు. అలాగే ప్రతిపక్ష రాజకీయ పార్టీలను విమర్శించడం తప్ప వాటి కార్యకలాపాలను ప్రసార మాధ్యమాలు పెద్దగా పట్టించుకోవాలి. అంటే ప్రతిపక్షం ఏదైనా ఒక మంచి పని చేసింది అనుకో, దాన్ని చూపించరు. ఏం చేస్తారు? ఓన్లీ ఎంతసేపు వాటిని విమర్శిస్తూనే ఉంటారు. ఎంతసేపు పిఆర్ఐ తోపు అంటూ ఉంటారు అనమాట. ఓకే, సో కొన్నిసార్లు పోలింగ్ కేంద్రాలను కూడా చివరి నిమిషంలో ఓ చోట నుంచి మరో చోటకి మార్చేస్తారు. అప్పుడు ఏమైంది?
ప్రజలు ఓట్లు వేయరు. ఇక్కడ ఓట్లు పడవని తెలిసింది అనుకోండి, ఏం చేస్తారు, అప్పటిదాకా ఈ ఊరు చివరి ఉందనుకోండి, దీన్ని తీసుకెళ్లి పక్క ఊర్లో పెట్టేస్తారు అనమాట ఓటింగ్. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముసలోళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు, ఓటింగ్ శాతం తగ్గిపోద్ది, ఓడిపోయే ప్లేసుల్లో ఓటింగ్ శాతాన్ని తగ్గించేస్తారు. సో పిఆర్ఐ తన అభ్యర్థుల కోసం ప్రచారంలో పెద్ద మొత్తంలో డబ్బును కూడా ఖర్చు చేసింది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి 3 దేశాల యొక్క చరిత్రలు ఇవ్వడం జరిగింది. ఒకటి చైనా, ఒకటి పాకిస్తాన్, 3 మెక్సికో. ఈ 3 చోట్ల మరి ప్రజాస్వామ్యాన్ని నిర్వచించటం అనేటువంటి చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూస్తే చూడండి, ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం అనేటువంటిది లాటిన్ అమెరికా ప్రచురణలో చూపించాడు. డబ్బు సంచులు ఇక్కడ దేన్ని సూచిస్తాయి అంటే చూడండి, ఇవన్నీ డబ్బులతో, అంటే డబ్బులతో ఆడించేటువంటి వ్యక్తే ఇక్కడ మనల్ని పరిపాలిస్తున్నాడు అని చెప్పడం. అంటే ప్రజాస్వామ్యం అంతా కూడా ధనంతో మారిపోయింది. అంటే ధనరహితమైనటువంటి లేక అంటే ధనపూరితమైనటువంటి రాజకీయాలకు మరి ఇక్కడ చోటు ఉంది అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ చూసుకుంటే చైనాలో ఎన్నికలు ప్రజలకు ఎటువంటి ఎంపికకు అవకాశం కల్పించదు. ఎందుకని, ఖచ్చితంగా వాడు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడై ఉండాలి. అలాగే ఏదో ఒక పార్టీలో ఉంటే గనక ఆ కమ్యూనిస్ట్ సభ్యులే వాళ్ళని ఆమోదించిన వాళ్ళకి మాత్రమే సీట్లు ఇవ్వాలి, వాళ్లే పోటీలు చేయాలి. సో ఇక్కడ అధికార పార్టీని అది ఆమోదించిన అభ్యర్థులు మాత్రమే ప్రజలు ఎంపిక చేసుకోవాలి. మరి మెక్సికన్ లో చూసుకుంటే ప్రజలకు వాస్తవంగా ఎంపిక ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ అది వాస్తవ ఎంపిక కాదు. ఏమని, ఇది ఎంతసేపు వ్యతిరేకత ఉన్నప్పటికీ వాడికి అవతలను ఓడించే అవకాశం లేదు. ఎందుకని, టీచర్ల ద్వారా తల్లిదండ్రులు చెప్పియటం, మరి ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఎప్పటికప్పుడు పార్టీ మీటింగ్లకి పిలవటం, మరి ప్రతిపక్షాలు ఏమైతే మంచి పనులు చేసినాయో వాటిని చూపించకుండా ప్రసార మాధ్యమాలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకోవడం. సో అసలు ఇలా చేయటం వలన ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉంటుందా? ఉండదు కదా. సో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వారు కూడా ఓడిపోవడానికి అవకాశం ఉండేలా స్వేచ్ఛ, నిష్పక్షపాతమైన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాది. 2వ పాయింట్ చెప్పాడు చూడండి, ఏం చెప్పాడు, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కూడా ఓడిపోవడానికి అవకాశం ఉండాలి. అంటే అలాంటి స్వేచ్ఛ, నిష్పక్షపాతమైన ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అదే నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్తారు. మన దగ్గర చూసుకుంటే గత ఎన్నికల్లో 151 సీట్లు సంపాదించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజెంట్ 11 సీట్లకి పరిమితమైంది. అంటే ప్రజలకి వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి మంచి జరిగితే ఓటేస్తారు, చెడు జరిగింది అనుకోండి, లేదంటే వాడి వల్ల ఉపయోగం లేదనుకున్నారు అనుకోండి, వాళ్ళే ఆటోమేటిక్ గా వదిలేస్తారు. లేదు, కొత్త కొత్త రకాలైన పథకాలకి వ్యామోహపడి కూడా మరి ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు. సో అన్ని రకాల మరి ఏమైతే కారకాలు ఉన్నాయో అన్ని రకాల కారకాలు ఓటింగ్ శాతం మీద ప్రభావితం చూపిస్తాయి. సో ఈసారి ఉన్నటువంటి వాళ్ళు మంచిగా పాలన చేశారని కాదు, పాతగా ఉన్నోళ్ళు పాలన చేయలేదని కూడా కాదు. ఇక్కడ ఏంటి అంటే మనిషి యొక్క సగటు అవసరాలు. ఇప్పుడు మనం చూసుకుంటే డిఎస్సి కోసం మరి పాత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ప్రకటించరు. మరి అది ఒక రకమైన వ్యతిరేకతే కదా. మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేశారు, వెంటనే మరి 16,000 పోస్టులతో డిఎస్సి వేశారు, అవునా కదా. సో నెక్స్ట్ మరి జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరలా ఓట్లు వేయడానికి రెడీ అవుతారా అవరా అంటే ఇది ఒక రకమైనటువంటి ఎలక్షన్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 2015 వరకు సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదట. ఓకేనా, అంటే ఇవ్వాల, అసలు 2015 వరకు కూడా ఓటు హక్కు అనేది ఇవ్వాల. అలాగే రష్యన్ మైనారిటీ చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఓటు హక్కును పొందడం కష్టంగా ఉండే విధంగా ఎస్తోనియా పౌరసత్వ నియమాలు రూపొందించింది. ఎస్తోనియా ఏం చేసింది అంటే, ఎస్తోనియా దేశం వాళ్ళకి ఆ పౌరసత్వంలో ఏం చెప్పింది, రష్యన్ మైనారిటీస్ కి ఓటు హక్కు పొందడం చాలా కష్టం చేసింది అనమాట. అంటే వీళ్ళు రష్యన్ పౌరులు కాబట్టి, వీళ్ళు ఆ మైనారిటీస్ కాబట్టి, రష్యన్ మైనారిటీస్ కాబట్టి వీళ్ళకి కొన్ని కఠినతరమైన నిర్ణయాలు పెట్టింది. అంటే వాళ్ళకి కష్టం అనమాట ఇక ఓటు హక్కు పొందడం అనేటువంటి. అలాగే చూసుకుంటే ఫిజీలో భారతీయ ఫిజియన్ ఓటు కంటే స్థానిక ఫిజీ పౌరుడికి ఎక్కువ విలువ ఉండేలాగా ఎన్నికల వ్యవస్థ ఉంది. అంటే ఇక్కడ మన దగ్గర లేదు, కానీ యాక్చువల్ గా విలువ కట్టడం అంటే ఓట్లకు విలువ కడతారు, ఇన్ని ఓట్లు కలిపి ఎంత అని చెప్పేసి విలువ కడతారు అనమాట. సో అలాంటి విలువను చూసుకుంటే దాని ప్రకారం భారతీయ ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు ఫిజీలో. సో స్థానికులకేమో ఎక్కువ విలువ ఉండేటువంటి ఓటు ఇచ్చారు, మరి భారతీయ పౌరులకేమో తక్కువ విలువ ఉండే ఓటు ఇచ్చారు ఫిజీ దేశంలో. ఓకేనా, సో ఇలా ఇవ్వటం వలన ఏం జరిగింది అంటే ఏంటి అర్థం అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇవి తగ్గించడం అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనల్ని తగ్గించడం. ఓకేనా,
సో ఇక్కడ ఎస్తోనియా గురించి ఇచ్చారు కాబట్టి ఎస్తోనియా గురించి చూడండి. ఇక్కడ ఈ ఎస్తోనియా, లాట్వియా, లిథువేనియా అనే ఈ 3 దేశాలను బాల్టిక్ దేశాలు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎస్తోనియా, లాట్వియా, లిథువేనియా ఈ 3 దేశాలను బాల్టిక్ దేశాలు అంటారు. అంటే ఏంటి, బాల్టిక్ సముద్రానికి తూర్పు వైపుగా ఉన్నటువంటి ఈ 3 దేశాలు ఏమైతే ఉన్నాయో వీటినే బాల్టిక్ ల్యాండ్స్ అంటారు, బాల్టిక్స్ అంటారు, బాల్టిక్ రిపబ్లిక్స్ అంటారు. అందుకనే కొంచెం ఈ దేశానికి పౌరసత్వానికి వెళ్ళినటువంటి వారికి ఎవరికైనా సరే కొంచెం మరి అక్కడ ఓటు హక్కుని పొందడం చాలా కష్టం అన్నమాట. ఓకేనా, ఎందుకంటే ఒక సొంత రాజ్యాంగాన్నే వాళ్ళు అక్కడ ఆ బాల్టిక్ ల్యాండ్స్ లో రాసుకున్నారు. ఓకేనా, సో బాల్టిక్ ల్యాండ్స్, బాల్టిక్స్ లేక బాల్టిక్ రిపబ్లిక్స్ అని పిలువబడేటువంటి ఎస్తోనియా, లాట్వియా, లిథువేనియా బాల్టిక్ సముద్రానికి తూర్పు వైపున ఉంటాయి కాబట్టి వీటిని బాల్టిక్ దేశాలు అని పిలుస్తారు. ఓకేనా, అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వయోజన పౌరుడికి ఒక ఓటు ఉండాలి, ప్రతి ఓటుకి ఒకే విలువ ఉండాలి అనే చెప్తున్నారు. అంటే మన దగ్గర ఎప్పుడు కూడా ఒకే విలువ, కానీ వేరే దేశాల్లో ఓటుకి విలువ కట్టడం అనేటువంటిది ఉంది అని చెప్పడం కోసం ఇందాక ఉదాహరణ మనకు చూపించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇరాక్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి, లోపల మనకు ఒక మనిషి కనిపిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు, నేను ఒక్కడనే ఉండటం, నాకు ఒక్కడికే ఓటు ఉండటం నాకు చాలా ఇష్టం అంట. ఆడొక్కడే ఉండాలంట, ఆడొక్కడికే ఓటు హక్కు ఉండాలంట. అంటే చూడండి, ఇంకా అంటే మిగిలిన వాళ్ళందరూ ఇంకేమైపోవాలి, ఇంకా ఆడు మనుషులు కాదా? ఓకేనా, సో ఇరాక్ అధ్యక్షుడు అయినటువంటి ఎవరైతే ఈ సద్దాం హుస్సేన్ ఉన్నాడో, ఈ సద్దాం హుస్సేన్ పాలన తొలగించిన తర్వాత ఇరాక్ ఎన్నికలు జరిగినాయి అన్నమాట. సో ఇక్కడ ఏమని చూపించాడు, కటకటాల వెనక ఇతను చూపించబడ్డాడు. అంటే ఏంటి, ఇతన్ని జైల్లో పెట్టారు. సో అందువల్ల ఇక్కడ మనకి కటకటాల వెనక చూపించి, అంటే వీడు ఒక్కడే ఉంటాడు, నేను ఒక్కడనే ఉంటాను, నా ఒక్కడికే ఓటు ఉండటం చాలా ఇష్టం. ఇక్కడ ఏమంటున్నారు, ప్రజలందరూ ఏమంటున్నారు, ఒక మనిషి ఒక ఓటు అంటుంటే ఈయన ఏమంటున్నాడు, నేను ఒక్కడనే ఉంటాం, నా ఒక్కడికే ఓటు ఉంటాం, నాకు చాలా ఇష్టం అంటాడు. ఈ ఇరాక్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఈ సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఇతను యుఎస్ఏ అండ్ యూకే ఈ 2 కలిసి ఒక మరి ఆపరేషన్ చేసి ఇతన్ని ఏం చేసినాయి, డెజర్ట్ ఫాక్స్ అనేటువంటి ఒక ఆపరేషన్ చేసి ఈ సద్దాం హుస్సేన్ ని పట్టుకొని మరి అక్కడే చంపేయటం కూడా జరిగింది అనమాట. ఓకే, తీసుకెళ్లారు, ఇతనికి ఉరిశిక్ష కూడా విధించడం, ఇతను చనిపోవడం కూడా జరిగింది. సో ఇతను ఇరాక్ అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశాడు. సో తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నందుకు మరి విపరీతమైనటువంటి కోపంతో ఉన్నటువంటి యుఎస్ఏ అండ్ యూకే 2 యునైటెడ్ నేషన్స్ సహాయంతో మరి ఒక ఆపరేషన్ నిర్వహించారు. దాని పేరే ఆపరేషన్ డెజర్ట్ ఫాక్స్. ఆ పేరుతో మరి మొత్తం అర్ధరాత్రి సద్దాం హుస్సేన్ ఎక్కడ ఉంటున్నాడో చూసుకొని ఆ ప్లేస్ లోనే కరెక్ట్ గా వాళ్ళందరూ దిగి అతన్ని తీసుకొని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయి తర్వాత ఇతనికి ఉరిశిక్ష విధించడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇది ఇక్కడ మనకి ఇచ్చారు. తర్వాత చూసుకుంటే సమన్యాయ పాలన, అలాగే హక్కులు గౌరవించడం. జింబాబ్వే 1980 శ్వేత జాతి మైనారిటీ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. అంటే జింబాబ్వే కూడా అంతకుముందు బ్రిటిష్ వారి కిందే ఉండేది. సో ఈ బ్రిటిష్ వారి కింద ఉన్నటువంటి ఈ జింబాబ్వే మరి 80వ సంవత్సరంలో 1980వ సంవత్సరంలో జింబాబ్వే అనేటువంటి ఈ దేశం 1980వ సంవత్సరంలో శ్వేత జాతి మైనారిటీ పాలన, అంటే ఇది కూడా ఎవరి కింద ఉండేది అంటే బ్రిటిష్ వారి కిందే ఉండేది ఈ జింబాబ్వే కూడా మనలాగే. సో మొత్తానికైతే 1980వ సంవత్సరంలో ఇది ఏం జరిగింది, స్వాతంత్ర్యాన్ని పొందింది బ్రిటిష్ వారి నుంచి. అప్పటి నుంచి దేశ స్వాతంత్ర్యానికి పోరాటం, ఆ పోరాటంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్లే ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు ZANUPF. ఓకేనా, JANUPF. ఓకేనా, సో అంటే ఏంటి, జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ ప్యాట్రియాటిక్ ఫ్రంట్ అన్నమాట. ఓకేనా, అంటే దేశభక్తి ఫ్రంట్ అని చెప్పేసి వీళ్ళు ఒక ఫ్రంట్ ని ఏర్పరచుకున్నారు. అదే పార్టీ అన్నమాట. ఎందుకని, వీళ్ళు జింబాబ్వే యొక్క స్వాతంత్ర పోరాటానికి కృషి చేశారు కాబట్టి వీళ్ళకి ఒక గౌరవం ఇవ్వటం కోసం వచ్చినప్పుడు ఎవరైతే పార్టీ పెట్టారో మరి అప్పుడు దాకా వాళ్ళు బ్రిటిష్ వారి పాలనలో ఉన్నారు. ఎప్పుడైతే బ్రిటిష్ పాలన అయిపోయిందో, ఎప్పుడైతే బయటకు వచ్చారో ఒక పార్టీ పెట్టారో ఆ పార్టీ పేరు ZANUPF. అంటే ఏంటి, జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ ప్యాట్రియాటిక్ ఫ్రంట్. ఈ పార్టీ మరి సంబంధించినటువంటి ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఇతనే రాబర్ట్ ముగాబే. ఈ రాబర్ట్ ముగాబే స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇంకా అతనే పరిపాలిస్తున్నాడు అనమాట. ఓకేనా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇతనే గెలుస్తాడు. ZANUPF పార్టీయే ఎప్పుడు గెలుపొందుద్ది. ఇతను ప్రజాదరణ పొందాడు.
కానీ ఎన్నికల్లో అక్రమ పద్ధతులను కూడా అవలంబించాడు. ఎన్నిసార్లు గెలుస్తాడు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. మరి అన్ని సార్లు గెలిచాక ఆటోమేటిక్ గా అతని మీద కొంతైనా నెగిటివిటీ ఉంటది కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే అధ్యక్షుడు అధికారాలు పెంచడానికి, జవాబుదారీతనాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అనేక సార్లు రాజ్యాంగాన్ని మార్చేసింది. అంటే రాజ్యాంగాన్ని వాడు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకున్నారు. ఎందుకని? మరి ఎవరైతే పార్టీకి మనం మెజారిటీ ఇస్తామో మెజారిటీ వాళ్ళ దగ్గరే ఉంటది కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా మన మాట వినరు. అందుకనే ప్రభుత్వం ఎప్పుడు కూడా మెజారిటీ ఉండకూడదు. ఇప్పుడు 175 సీట్లు ఉన్నాయి అనుకోండి, ఒకటి 75, ఒకటి 100 ఇవ్వాలి. అర్థమైందా? అప్పుడు వాళ్ళకి వీళ్ళకి భయం ఉంటది. అమ్మో మనం నెక్స్ట్ టైం ఇది అవుతాం అని వాళ్ళు ఖచ్చితంగా పనులు చేస్తారు. అలా కాకుండా ఇస్తే 151 లేదంటే 124 ఇలా ఏకబిగిన ఒకే పార్టీకి మనం అధికారాన్ని కట్టబెట్టడం వలన వాళ్ళలో ఒక రకమైనటువంటి అధికార మదం పెరిగిపోద్ది. దానివల్ల వాళ్ళు వేధింపులకి సామాన్య ప్రజలే బలి కావాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను వేధించడంతో పాటు సభలకు కూడా అంతరాయం కలిగించడం, అలాగే నిరసనలు చేసేవాళ్ళు ప్రదర్శన చేస్తే చట్ట విరుద్ధం, అధ్యక్షుని విమర్శించే హక్కుని పరిమితం చేసే చట్టం, టెలివిజన్ రేడియోలు ప్రభుత్వంచే నియంత్రించబడ్డాయి, అధికార పార్టీ వాదనలు మాత్రమే తెలియజేసేవి, స్వతంత్ర వార్తాపత్రికలు ఉన్నాయి. చూడండి ఇవన్నీ ఏంటి అసలు అంటే, సొంతంగా ఒక వార్తాపత్రిక ఉంటే ఆడి వార్తలే రాసుకుంటాడు. అలాగే టెలివిజన్, టీవీ ఛానల్స్ ఆడికే ఉన్నాయి అనుకోండి, ఆడి గురించి వాడే ప్రచారం చేసుకుంటాడు. అలాగే ఇక్కడ ఎవరైనా ఆడికి ఎదురు తిరిగారు అనుకోండి, ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేయడం, వాడిని కొట్టడం, దానివల్ల మిగిలిన వాళ్ళందరూ భయపడటం. అలాగే నిరసన చేద్దామన్నా ప్రదర్శన చేద్దామన్నా వాళ్ళకి ముందే నోటీసులు ఇవ్వటం. ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు. రకంగా చెప్పాలంటే ప్రభుత్వం అలాంటి పనులు చేయకూడదు. ఇలాంటి చేస్తే ఏమవుద్దంటే ఆ ప్రభుత్వం మీద మరి ఆ రోజుకి దాని మీద ఉన్నటువంటి ఏమైతే సింపతి ఉందో అది తగ్గిపోద్ది అనమాట. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పత్రికా విలేకరులను కూడా ప్రభుత్వం వేధించేదంట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కోర్టు తీర్పులు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు, న్యాయమూర్తులపై ఒత్తిడి తెచ్చింది. అతడు 2017లో బలవంతంగా తీసేశారు. ఇంకా బాబు నువ్వు ఆగరా బాబు, నువ్వు సార్లు చేసింది నువ్వు వెళ్ళని చెప్పేసి బలవంతంగా ఇతన్ని తొలగించేశారనమాట. ఓకేనా? సో ఈ రాబర్ట్ ముగాబే 1980లో మరి వచ్చినప్పటి నుంచి 2017 వరకు ఇతనే పరిపాలన సాగించాడు. చివరికి 2017లో పదవి నుంచి బలవంతంగా తొలగించబడ్డాడు. ఓకేనా? సో ఇతను ఏ పార్టీ అంటే ZANU-PF. ఓకేనా? జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ ప్యాట్రియాటిక్ ఫ్రంట్. మరి ఈ జింబాబ్వే రాజధాని హరారే. జింబాబ్వే పాత పేరు దక్షిణ రొడీషియా. ఇది ఎక్కడ ఉంది అంటే జాంబేజ్ అండ్ లింపోపో నదుల మధ్యలో ఉండేదే ఈ జింబాబ్వే దేశం. ఓకేనా? సో పౌరుని యొక్క ప్రాథమిక హక్కులను రాజ్యం గౌరవించాలి. వారు ఆలోచించడానికి, అభిప్రాయాలు కలిగి ఉండడానికి, బహిరంగంగా వ్యక్తీకరించడానికి, సంఘాలు ఏర్పాటు చేయడానికి, నిరసనలు చేయడానికి స్వేచ్ఛ ఉండాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఈ లక్షణాలు ఉంటేనే దాని ప్రజాస్వామ్యం అంటాం. అంతేగాని అన్ని ఆడే మూసేసుకుంటే ఇక మనం ఎందుకు, ప్రజల యొక్క స్వామ్యం అని చెప్పుకోవటం ఎందుకు? సో ఇక్కడ చూడండి, ఇక్కడ చైనాలో వాంగ్ వీలిన్ అనేటువంటి ఒక పౌరుడు ఏం చేశాడంటే ట్యాంక్ మ్యాన్ అని పిలుస్తారు. ట్యాంక్ మ్యాన్ అని పేరు ఎవరికంటే వాంగ్ వీలిన్ కి. అజ్ఞాత నిరసనకారుడు అని చెప్తారు ఇతన్ని. ఎందుకనంటే ఆ రోజు అనుకోకుండా 4 మొత్తం మీద 4 వెనకాల ఇంకోటి ఉంటది, మొత్తం 4 Type 59 యుద్ధ ట్యాంకులు వచ్చేస్తుంటే అతను 2 బ్యాగులు వేసుకుని వాటికి ఎదురుగా వెళ్ళి అక్కడ నుంచొని ఆ పైన ఎక్కి ఆ యొక్క ఎవరైతే నడుపుతారో వాళ్ళ గురించి మాట్లాడాడు. వాళ్ళతో ఎందుకు యుద్ధం చేస్తున్నారు, ఎందుకు అని చెప్పేసి దాని గురించి కొంత మాట్లాడాడు అనమాట. సో అందువల్ల ట్యాంక్ మ్యాన్ అని పిలుస్తారు. ట్యాంక్ కి ఎదురెళ్ళాడు కాబట్టి ఇతన్ని ట్యాంక్ మ్యాన్ అని పిలుస్తారు. అంటే ప్రజలకి దేనికైనా ఎదురెళ్ళి అడ్డుకునే అధికారం ఉంది అని చెప్పడం కోసమే ఇక్కడ ఈ ట్యాంక్ మ్యాన్ వాంగ్ వీలిన్ ఇతను అజ్ఞాత నిరసనకారుడు అని చెప్తారు. ఇతను మరి Type 59 యుద్ధ ట్యాంకులు వస్తా ఉంటే దానికి ఎదురుగా వెళ్ళాడు 4 యుద్ధ ట్యాంకులకి. ఏ రోజు జరిగిందంటే ఇది జూన్ 5, 1989 సంవత్సరంలో ఈ సంఘటన అనేది జరిగింది అనమాట. ఓకేనా? సో ప్రజాస్వామ్యం అంటే ఏంటి అంటే ఖచ్చితంగా ప్రాథమిక నియమాలు పాటించాలి, అల్పసంఖ్యాకులకు కల్పించబడిన హామీలు గుర్తుంచుకోవాలి. సో రాజ్యము ఎప్పుడైతే రాజ్యాంగ చట్టము పౌరుల హక్కులు నిర్దేశించిన పరిమితుల్లోనే ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. అంతేగాని తన ఇష్టం వచ్చినట్టు పరిపాలన కొనసాగించడానికి వీలు లేదు. అందుకే ఇందాక చెప్పుకున్నాం, ప్రజలచే పాలకులు ఎన్నుకోబడే ప్రభుత్వ రూపం అని ఇందాక ఎందుకు చెప్పుకున్నాం? అందుకనే పాలకులు అన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు వాళ్ళు? ప్రజలచే ఎన్నుకోబడిన వాళ్ళు. అలాగే రెండోది చూసుకుంటే
ఇక్కడ ఎన్నికలు ప్రస్తుత పాలకులను మార్చడానికి ప్రజలకు ఒక ఎంపికకు న్యాయమైన అవకాశాన్ని ఇవ్వాలి. అలాగే ఈ ఎంపిక అవకాశం అందరికీ ఇవ్వాలి. అలాగే కార్యాచరణ రాజ్యాంగం ప్రాథమిక నియమాల ద్వారా పౌరుల హక్కుల ద్వారా పరిమితం చేయబడిన ప్రభుత్వానికి దారి తీస్తుంది అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. అలాగే గూగుల్, యాహూ వంటి సైట్లని మరి వాళ్ళు ఏం చేశారు, బ్యాన్ చేసి సొంతంగా వాళ్ళకంటూ ఒక సెర్చ్ ఇంజిన్ ని క్రియేట్ చేసుకుంది చైనా. అర్థమైందా? అంటే గూగుల్ కానీ యాహూ కానీ మనం సెర్చ్ చేసామనుకోండి, దాంట్లో హిస్టరీ ఉంటుంది కదా. సో దాని ద్వారా చైనాలో ఉన్నటువంటి ఏమైనా సీక్రెట్స్ అన్ని లీక్ అయిపోతాయని చెప్పి సొంతంగా వాళ్ళే ఒక సెర్చ్ ఇంజిన్ ని డెవలప్ చేసుకున్నారు. మనం గూగుల్, యాహూ వాడతాం అందరం కూడా, కానీ వాళ్ళు సొంతంగా చైనా వాళ్ళు ఒక సెర్చ్ ఇంజిన్ ని చేసుకొని చైనా భాషలోనే వాళ్ళు దానిలో మరి చాటింగ్స్ అవి చేసుకుంటా ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి కొన్ని విషయాలు ఇచ్చాడు. ఇవి ప్రజాస్వామ్యానికి ఎలా పనికొస్తాయో చూడమంటున్నాడు. భవిష్యత్తులో తాను ఎన్నికైన ప్రతినిధుల సలహా మేరకు తన బాధ్యతలు నిర్వహిస్తానని భూటాన్ రాజు ప్రకటించాడు. భూటాన్ రాజు ఏమని చెప్పాడు? ఎన్నికైన ప్రతినిధుల సలహా తీసుకుంటానన్నాడు. అంటే ఏంటి అర్థం? ఎన్నికైన నాయకుల ప్రధాన నిర్ణయాలకు కట్టుబడి ఉంటాను అని చెప్తున్నాడు. అలాగే భారతదేశం నుంచి వలస వెళ్ళిన అనేక మంది కార్మికులకు శ్రీలంకలో ఓటు హక్కు ఇవ్వలేదు. మరి ఓటు హక్కు ఇవ్వబడడం తప్పు కదా. ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఒక ఓటు ఇవ్వాలి, ఆ ఓటుకి ఒకే విలువ కూడా ఉండాలి. అలాగే రాజకీయ సమావేశాలు, ప్రదర్శనల ర్యాలీలపై రాజు నిషేధం విధించాడు. మరి ఇది తప్పు కదా. మరి వారి యొక్క హక్కులకు ఇతను గౌరవం ఇవ్వలేదు కాబట్టి అతని మీద చర్య తీసుకోవాలి. బీహార్ అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఏం చెప్పింది? అందరికీ ఒకటే న్యాయం. అర్థమైందా? అంటే అసెంబ్లీని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని మరి సర్వోన్నత న్యాయస్థానం, మరి సుప్రీంకోర్టు చెప్పిందన్నమాట. అలాగే ఎన్నికల సమయంలో తటస్థ ప్రభుత్వాలు పరిపాలించాలి అని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. అంటే ఏంటి? స్వేచ్ఛాయుత ఎన్నికల పోటీ, స్వేచ్ఛగా ఎన్నికలలో పోటీ చేసే విధానాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే తటస్థ ప్రభుత్వాలు అంటే ఏంటి? అవి అటు ఉండవు ఇటు ఉండవు అనమాట. ఎన్నికల సమయంలో అలాంటివి చేస్తే మరి అప్పుడు ఏమవుతుంది? ఎవరికాళ్ళు మరి వీళ్ళు ఏం చేస్తారు, ప్రలోభాలు పెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఒక చిన్న లాజిక్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే దేశానికి కావాల్సింది బలమైన నాయకుడు. ఎన్నికలు, పార్లమెంట్తో అవసరం లేని వ్యక్తి కావాలి. నాయకుడికి అన్ని అధికారాలు ఉండాలి. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏమైనా చేయగలగాలి. అతను మాత్రమే దేశం నుంచి అవినీతిని, పేదరికాన్ని దూరం చేయగలడు అని చెప్పేసి ఒక కొటేషన్. అంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. ఇక్కడ చాలా మంది పిల్లలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటారు. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే నియంతృత్వం. నియంతృత్వం అంటే ఏంటంటే డిక్టేటర్షిప్. ఏంటి డిక్టేటర్షిప్ అంటే? ఇక్కడ నియంత అంటే చెప్పుకున్నాం. ఇక్కడ ఇందాక మనం హిట్లర్ గురించి కానీ మరి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ పరిపాలన చేసేటప్పుడు మరి వాళ్ళు తీసుకునే నిర్ణయాలకే ప్రజలు కట్టుబడి ఉండాలి. సో ఇక్కడ ఒక వ్యక్తి, ఒక అమ్మాయి ఏమంటుందో తెలియదు అనమాట. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే బలమైన నాయకుడు ఉండాలి, ఎన్నికలు ఇవన్నీ వేస్ట్, వాడు ఒక్కడ చేతిలో అధికారం ఉంటే ఆడు ఏమైనా చేసేస్తాడు అనుకుంటుంది అనమాట. సో దాన్ని నియంతృత్వం అంటారని చెప్పేసి ఎవరో పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకుంటే ఇందులో ఒక కార్టూన్ ఇచ్చారు. ఈ కార్టూన్ ఏంటి అంటే బ్రెజిల్ దేశంలో ద హిడెన్ సైడ్ ఆఫ్ డిక్టేటర్షిప్ అని ఉస్మానీ సెమాంకా వేసినటువంటి పిక్చర్ ఇది. ఏంటది? ద హిడెన్ సైడ్ ఆఫ్ డిక్టేటర్షిప్ అంటే ఏంటి? డిక్టేటర్షిప్ అంటే ఏంటి? నియంత. నియంతకి దాయబడిన వైపు అంటే హిడెన్ సైడ్ అంటే దాయబడిన వైపు. ఏముంది దాయబడిన వైపు? చూడండి, క్రూరత్వం అన్నమాట. లోపల ఎంత మందిని చంపేసి దాహేసుకుంటున్నాడో. అంటే పైకి మాత్రం నియంత కోటేసుకుని అన్ని బాగానే కనపడతాడు, కానీ లోపలంతా చేసేది శవరాజకీయాలు, అతనిలో ఉండేది క్రూరత్వం అని చెప్తున్నారు. అలాగే చూసుకుంటే చిలీలో అగస్టో పినోచెట్, అలాగే పోలాండ్ లో జెరుజెల్స్కీ, అలాగే నైజీరియాలో సాని అబాచా, అలాగే ఫిలిప్పైన్స్ లో ఫెర్డినాండ్ మార్కస్. మరి ఈ నియంతల గురించి తెలుసుకోండి అంటున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి నియంతల పేర్లు ఇవి. ఓకేనా? సో ఈ నియంతల పేర్లు ఒక దగ్గర రాసుకొని కొంచెం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి నాయకులు మారుతూ, అదే ప్రజాస్వామ్యంలో ఉండటం వలన వ్యతిరేకత కూడా ఉందంటున్నాడు. ఎవరు? ప్రజాస్వామ్యం వలనంట నాయకులు మారిపోతా ఉంటారంట. ఇది అస్థిరతకు దారితీస్తుందంట. అసలు ప్రజల్లో నాయకులు మారకపోతే అక్కడ ఒకడే ఉన్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకేముంటది? అది మరి ఒకే దగ్గర ఉండటం కూడా మరి ప్రజాస్వామ్యంలో లక్షణం కాదు. కాబట్టి నాయకులు మారాలి, దానివల్ల కొన్ని కొత్త పథకాలు రావాలి, కొంతమందికి మంచి జరగాలి. సో ఇది ఇక్కడ మనకు కావాల్సింది.
అలాగే ప్రజాస్వామ్యం రాజకీయ పోటీ అధికారం కోసం జరిగే ఆట కాబట్టి నైతికతకు ఆస్కారం లేదన్న కరెక్టే. ఒకప్పుడు బాగానే ఉండేది, కానీ ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే మరి కుల రాజకీయం, మత రాజకీయం ఎక్కువైపోయి మరి మనం చూసుకుంటే ఏం జరుగుతుందో త్వరలో ఆంధ్రప్రదేశ్లో అని భయం వేస్తుంది కూడా నాకైతే. ఓకేనా? సో చాలా మందిని సంప్రదించాలి అలాగే ఆలస్యానికి దారితీస్తున్నాను. అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మరి ప్రజాస్వామ్యంలో అందరి నిర్ణయం తీసుకునేదాకా దాన్ని ప్రకటించరు కాబట్టి మరి కొంచెం టైం అయితే పడుతుంది అని చెప్తున్నాడు. అలాగే ప్రజల శ్రేయస్సుకు తెలియదు, ఎన్నికైన వాళ్ళకి ప్రజల శ్రేయస్సు తెలియదు, చెడు నిర్ణయాలకు దారితీస్తుంది. అంటే ఏంటి? ఎక్కడో ఉంటాడు ఓ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి వాడు తీసుకునే నిర్ణయం వల్ల చెడు జరుగుద్దా మంచి జరుగుద్దా అని తెలుసుద్దా? తెలియదు కదా. ఆ నిర్ణయం వల్ల కొంతమంది ఇబ్బందులు పడతారనే విషయాన్ని చెప్తున్నాడు. అలాగే ప్రజాస్వామ్యం అవినీతికి దారితీస్తుంది, ఎన్నికల పోటీపై ఆధారపడి ఉంటుంది. అందుకని డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు కాబట్టి అవినీతిపై కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే సామాన్యులకు ఏది మంచిదో తెలియదు, ఏ నిర్ణయాన్ని వారికే వదిలేయరాదు. అంటే ఏంటి? అసలు ఒకడు వచ్చాడు, నేను మీకు అన్ని చేసేస్తాను, మీకు అసలు మామూలుగా ఉండదు, రెచ్చగొట్టేసి వదిలేస్తాను అనుకోండి, మనం పాపం వాడి గురించి ఏం తెలియకపోయినా సరే వాడి కొట్టేసి గెలిపిస్తాం, 5 ఏళ్ళు మన రక్తం తాగేస్తాడు జ్యూస్ తాగినట్టు. సో దానివల్ల అందుకనే సామాన్యులకి ఏది మంచిదో తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళు మరి తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఓటింగ్ అనేటువంటిది మారుతూ ఉంటుందని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చూసుకుంటే ప్రజాస్వామ్య అనుకూల వాదాలు. కొంతమంది ఏం చెప్తారంటే ప్రజాస్వామ్యం ఉంటే బాగుంటుందని చెప్పే వాళ్ళు ఏమంటున్నారంటే, చూడండి చైనాలో కరువు వచ్చింది 1958-61 మధ్యలో చైనాలో కరువు వచ్చింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైన కరువు. చూసుకుంటే అప్పట్లో భారతదేశ ఆర్థిక పరిస్థితి చైనా కంటే మెరుగ్గా ఏం లేదు. అంటే ఆర్థిక పరిస్థితి 58-61 అంటే స్వాతంత్ర్యం వచ్చి అప్పటికి 10-15 ఏళ్ళు అవుతుంది అంతే కదా. సో అప్పటికి ఆర్థిక పరిస్థితి చైనా కంటే మనం తక్కువలోనే ఉన్నాం. కానీ మరి చైనాలో ఉన్నంత కరువు భారతదేశంలో లేదు. కారణం ఏంటి? అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని చెప్పేసి అక్కడ మావో జెడాంగ్ ఆధ్వర్యంలో 4 పెస్ట్స్ అంటే దోమల్ని చంపేయాలి, అలాగే ఎలుకల్ని చంపేయాలి, ఈగల్ని చంపేయాలి, అలాగే పిచ్చుకల్ని చంపేయాలని చెప్పేసి ఒక పిచ్చి పాలసీ ఒకటి తీసుకొచ్చారనమాట. అంటే ఈ 4 పెస్ట్స్ అంటే ఏంటంటే మనకి ఎక్కువ దిగుబడి రావాలంటే వీటి వల్లే రావట్లేదు, దోమలు, ఈగలు, ఎలకలు, పిచ్చుకల వల్ల వీటిని చంపేద్దాం, అప్పుడు ఆటోమేటిక్గా మనకి బోల్డ్ అంత ప్రొడక్షన్ వచ్చేద్దని చెప్పేసి ఎదవ లాజిక్ ఒకటి తీసుకొచ్చి గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు ఉద్యమాన్ని. స్టార్ట్ చేస్తే ఏమైంది? మరి పిచ్చుకలు లేకపోతే పురుగులు ఏం చేస్తాయి? శుభ్రంగా ఆ పంట మొత్తాన్ని తినేస్తాయి. సో పిచ్చుకలు చేసే పని ఏంటి అంటే పురుగులను తినేస్తాయి. సో ఆ పురుగులను తినే పిచ్చుకలు లేక ఆ పురుగులు మళ్ళీ మొత్తం పంటల మీద పడిపోయి అక్కడ 58-61 మధ్యలో విపరీతమైన కరువుతో చైనా అల్లాడిపోయింది అనమాట. ఓకేనా? సో అలా అల్లాడిపోయినప్పుడు మన ఇండియా గురించి చెప్తున్నారు. మన ఇండియాలో మరి అలా చూసుకుంటే ఇండియాకు ఉన్నటువంటి ఏమైతే ప్రజాస్వామ్యం ఉందో మరి ఇక్కడ చూసుకుంటే చైనా ప్రభుత్వం స్పందించని విధంగా భారత ప్రభుత్వం స్పందించేలా చేసింది. ఓకేనా? సో మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఎంత ఎత్తున కరువు రాలేదు. మరి చైనాలో కూడా బహుముఖ ఎన్నికలు, ప్రతిపక్ష పార్టీ, ప్రభుత్వాన్ని విమర్శించే పత్రికా స్వేచ్ఛ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మరి ప్రజలు మరణించేవారు కారు అని చెప్తున్నాడు. అంటే ప్రజాస్వామ్యం ఉండటం వలన మన దగ్గర అలాంటిది రాలేదు, వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్యం లేదు, కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించుకోవటం ఎంతసేపు ఆ సభ్యులనే గెలిపించుకోవటం వలన అక్కడ ఇలాంటి కరువు వచ్చింది అని చెప్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం మెరుగైన ప్రభుత్వం, ఎందుకంటే ఇది జవాబుదారీ ప్రభుత్వం, ఎవరికైనా సమాధానం చెప్పుద్ది అనమాట ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఎందుకంటే నీకు తేడా జరిగినా నాకు తేడా జరిగినా అడగచ్చు, ఎందుకంటే మనమే కదా ఓట్లేసింది. అనేక మంది వ్యక్తులు తమ ఆలోచనలు పంచుకున్నప్పుడు వారు ఏ నిర్ణయాలైనా సరే తలెత్తగల తప్పులను ఎత్తి చూపగలరు. దీనికి సమయం పడుతుంది, కానీ ముఖ్యమైన నిర్ణయాలకు మాత్రం సమయం తీసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనం కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. అందువల్ల ప్రజాస్వామ్య నిర్ణయాలు గుణాత్మకతను మెరుగుపరుస్తుంది. అంటే ఏంటి గుణాత్మకత అంటే? మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఆలోచనలు, మంచి క్వాలిటీ ఉన్నటువంటి సంస్కరణలు బయటకు వస్తాయి. ప్రజాస్వామ్యం విభేదాలు, సంఘర్షణలను ఏమైతే ఉన్నాయో వీటిని మరి చూసుకొని ఎదుర్కోవడానికి అధికారాన్ని కల్పిస్తుంది. అలాగే ఏ సమాజంలోనైనా సరే ప్రజలకు అభిప్రాయ భేదాలు, ఇష్టాలు ఉంటాయి, అంతేకాదు అందరూ ఒకళ్ళే ఉండరుగా. సిక్కులు ఉంటారు, జైన్లు ఉంటారు, ముస్లింలు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. సో ఎవరు ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండరు. సో ఇక్కడ
అద్భుతమైనటువంటి సామాజిక వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో మరి వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు, వివిధ మతాలు కాబట్టి, వివిధ కులాలు కాబట్టి మరి అధిక శక్తివంతమైన సమూహం ఏం చేస్తాయి అంటే తన ఆదేశాలను ఇతరులు అనుసరించేలా చేస్తుంది. అందుకనే మరి ఆ ఛాన్స్ ఇవ్వకుండా చెయ్యాలి అంటే ఖచ్చితంగా అప్పుడు మనం ఏం చేయాలి? దీర్ఘకాలంలో విభిన్న సమూహాలు కలిసి జీవించాలంటే ప్రజాస్వామ్యమే శాంతియుత పరిష్కారము అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? సో ప్రజాస్వామ్యం పౌరుల యొక్క గౌరవాన్ని కూడా పెంచుతుంది అని చెప్తున్నాడు. అలాగే అత్యంత పేద, అత్యల్ప విద్యావంతులు, ధనవంతులు, విద్యావంతులు సమాన హోదా కలిగి ఉంటారు. అంటే వీడికి ఎక్కువ వాడికి తక్కువ ఏమెవరో అందరూ ఒకటే. అలాగే ప్రజాస్వామ్యం ఇతర రూపాల కంటే మెరుగైంది. ఎందుకని అంటే తన తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తుంది ఇది. అలాగే పాలకులు తమ నిర్ణయాలు మార్చుకోవాలి, లేదంటే వాళ్ళనే మార్చిపడేస్తారు నెక్స్ట్ టైం. ప్రజాస్వామ్యేతర ప్రభుత్వంలో ఇలా జరగదు. అలాగే మంచి నిర్ణయాలకు అవకాశం ఇస్తుంది, ప్రజల యొక్క ఆకాంక్షలను గౌరవిస్తుంది, వివిధ రకాల ప్రజలు కలిసి జీవించడానికి అనుమతిస్తుంది. వీటిలో కొన్నింటిని సాధించడంలో విఫలమైనప్పటికీ తన తప్పులను తాను సవరించుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది అని చెప్తున్నాడు ప్రజాస్వామ్యం. ఓకేనా? సో మరి 2004లో చూడండి, లిబరల్ పార్టీ మరి ఎలక్షన్ ముందు ఏం చెప్పింది? ఓటర్లపై మేము కోపంగా ఉన్నాం, ఇక దీన్ని ఎంత మాత్రం సహించాం, ఉదారవాదులు అహంకారంతో ఉన్నారు, వారు ప్రభుత్వంపై మా నమ్మకాన్ని వమ్ము చేశారు, వారు మా డబ్బుని దొంగిలించారు, జూన్ 28న కెనడియన్లు ఏం చేయగలరో చేసి చూపిస్తాం, వారినే తిరిగి అధికారంలో తేవడానికి మేము ఓటు వేయబోతున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక రకమైనది. అంటే ఇది ప్రజాస్వామ్యానికి అనుకూలమా వ్యతిరేకమా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి మరి విధి విధానాలు కలిగి ఉంటారు. మరి ఇందులో అందరికీ ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు ఉండవు, విభిన్న అభిప్రాయాలతో వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ ఏమైంది? 2004లో కెనడాలో లిబరల్ పార్టీయే మళ్ళీ గెలుద్ది అనుకున్నాడు, కానీ ఫలితాలు వచ్చేసరికి ఏమైంది? లిబరల్ పార్టీ ఓడిపోయింది అనమాట. సో అంటే ఏంటి? ప్రజలకి మరి చూసుకున్నప్పుడు ఒక ప్రజాస్వామ్యం ఇంకో ప్రజాస్వామ్యంతో యుద్ధం చేయదు అన్నాడు ఎవరో టాపిక్ తీసుకొచ్చాడు. ఒక ప్రజాస్వామ్యం ఇంకో ప్రజాస్వామ్యానికి యుద్ధం జరగదా? ఎందుకు జరగదు? జరుగుద్ది. అయితే యుద్ధం జరిగే అవకాశాలను తగ్గిస్తుంది. అంటే ఏంటి? ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి అరే యుద్ధం అవసరం అయితేనే వెళ్తారు. అంతేగాని ఊరినే పనికి మాలినోడికి మళ్ళీ అక్కడ మొన్న హిట్లర్ చూడండి, ఆడికి ఏం పని లేకపోయినా ఆ యూరప్ మీదకి వెళ్ళిపోయాడు. అలాగే మనం ఊరినే వెళ్ళిపోం. మనకి ఎవరైనా కీడు చేస్తే మనం యుద్ధానికి వెళ్తాం, కానీ ఎటువంటి కీడు మనం చెయ్యకపోతే మనం ఎవరికి ఏ కీడు చెయ్యం. సో యుద్ధం జరిగే అవకాశాలను తగ్గించే విధంగా ప్రజాస్వామ్యాలు అనేవి నిర్ణయాలు తీసుకుంటాయని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఆర్కే లక్ష్మణ్ గారు ఇక్కడ ఏమిచ్చారు అంటే ఆధునిక ప్రజాస్వామ్యంలో జనాభా ఎక్కువ ఉండటం వలన అందరూ కలిసి ఒక దగ్గర కూర్చుని నిర్ణయాలు తీసుకోలేం కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం మరి కొంతమందిని పంపించి ప్రజాస్వామ్యాన్ని తీసుకుంటామని చెప్పాడు. అలాగే పౌరులందరికీ అన్ని నిర్ణయాల్లో పాల్గొనడానికి సమయము, కోరిక, నైపుణ్యాలు ఉండవు కాబట్టి ప్రతినిధుల ద్వారా మనం మనకు కావాల్సినవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాం అని చెప్తున్నాడు. ఓకేనా? అయితే ఇక్కడ ఆర్కే లక్ష్మణ్ గారు ఇక్కడ గత 50 సంవత్సరాల పాలన మీద ఒక చిన్న కొటేషన్ చెప్పారు. ఏమన్నారు? ఐక్యత, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం, పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం, విదేశీ సహకారం, ఎగుమతుల్లో పెరుగుదల, మాకు ప్యాసింజర్ కార్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, పేజర్లు అన్నీ ఉన్నాయంట. ఓకేనా? అందువల్ల అద్భుతమైన పురోగతి ఉంది. వీళ్ళందరూ పాలించడం వలన మాకు, అంటే ఇక్కడ పైన బొమ్మలన్నీ వేసి వీళ్ళందరూ పరిపాలించారు కాబట్టి 50 ఏళ్ళు మమ్మల్ని, మాకు అద్భుతమైనటువంటి పురోగతి ఉంది. ఇక మేము ఇప్పుడు ఏం చేయాలి అంటే పేదరికాన్ని నిర్మూలించుకోవాలి, మంచినీరు, గృహవసతి, ఆహారం, పాఠశాలలు, ఆసుపత్రులు అందించాలని నిర్ణయించాము. అంటే ఏంటి? అసలు ముందే ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి కదా. కానీ ఏం చెప్తున్నాడు? ఇవన్నీ వచ్చేసినాయి, ఇవి తెచ్చుకోవాలి అని చెప్తున్నాడు. అంటే వ్యంగ్యంగా అనమాట, వాళ్ళందరినీ ఎక్కిరిస్తూ. మరి ఆర్కే లక్ష్మణ్ గారు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఒక కార్టూనిస్ట్ గా పనిచేసేవాళ్ళు. ఈయన వేసే బొమ్మలకి పిచ్చ క్రేజ్ అనమాట. ఒక కార్టూన్ వేసాడంటే దేశం మొత్తం ఆలోచించేది. ఈయన యొక్క క్యారెక్టర్ పేరు కామన్ మ్యాన్, సామాన్య మానవుడు అనే పేరుతో ఒక క్యారెక్టర్ సృష్టించి ఆ మొత్తం ఈయన రాసేటువంటి ప్రతి కార్టూన్ కూడా ఆ కామన్ మ్యాన్ ద్వారా చెప్పించేవాళ్ళు అనమాట. ఆ క్యారెక్టర్ పేరు కామన్ మ్యాన్. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ దీంట్లో ప్రజాస్వామిక కుటుంబంలో చివరికి వచ్చేసారు, లాస్ట్కి వచ్చేసారు, వివరణలు ఇస్తున్నారు. ఏమని? మరి నిర్ణయం తీసుకోవాలంటే మేము అందరం కూర్చుని ఏకాభిప్రాయానికి వస్తాము, మా నాన్నగారి అభిప్రాయానికి ఉన్న గౌరవమే మా అభిప్రాయానికి కూడా ఉంటుంది అంటున్నారు. అలాగే విద్యార్థులను మాట్లాడనివ్వని, ప్రశ్నలు అడగని టీచర్లను నేను ఇష్టపడను, ప్రజాస్వామ్య స్వభావం గల టీచర్లనే ఇష్టపడతాను అంటున్నాడు. అలాగే
ఒక నాయకుడు అతని కుటుంబ సభ్యులే ఈ పార్టీలో ప్రతి విషయాన్ని నిర్ణయిస్తారు, వారు ప్రజాస్వామ్యం గురించి ఎలా మాట్లాడతారు అంటే ఏంటి? ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోవడం తెలియాలి మనకి. అంటే ఏంటి? ఏ దేశం కూడా పూర్తిగా ప్రజాస్వామ్యం కాదు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే ప్రజల చేత ఎన్నికలు జరిగి అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు ఉంటే అది ప్రజాస్వామ్యం అవ్వదు. ప్రజాస్వామ్యం అవ్వాలి అంటే ఆదర్శంగా ఉండాలి. మనం ప్రజాస్వామ్యానికి ఎందుకు విలువ ఇస్తామో అర్థం అవ్వాలి అంటే మనం కొన్ని పనులు చేయాలి అని చెప్తున్నాడు. ప్రజలందరూ ఒక దగ్గర కూర్చొని నిర్ణయాలు తీసుకోవచ్చు. గ్రామంలో గ్రామ సభ ఇలాగే జరగాలి. నిర్ణయాలు తీసుకునే ఇతర ప్రజాస్వామ్య మార్గాల గురించి మీరు ఆలోచించగలరా అంటున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ ప్రజలందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని నిర్ణయాలు తీసుకొని ఏ గ్రామానికి ఆ గ్రామమే మరి ఇచ్చేసుకుంది అనుకోండి, ఇంకప్పుడు అసలు ప్రభుత్వాలతో అవసరం ఏముంది అంటున్నాడు. అర్థమైందా? అంటే ఇలాంటి ప్రజాస్వామ్య నిర్ణయాలు లేక మార్గాలు మీరు ఆలోచించగలరా కొత్తవి అంటున్నాడు అనమాట. అలాగే ప్రజాస్వామ్యం గురించి కొంతమంది డెఫినేషన్స్ చూడండి. ఏ ఒక్కరు ఆకలితో పస్తులు ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్లు. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు నిర్ణయం తీసుకోవడంలో సమాన పాత్ర పోషించగలగాలి. దీనికి కావాల్సింది కేవలం ఓటు హక్కు మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన సమాచార అందుబాటు ఉండాలి, ప్రాథమిక విద్య ఉండాలి, వనరులు సమాన అందుబాటు ఉండాలి, అత్యంత నిబద్ధత కూడా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ లాస్ట్ లో మనకి ఏం చెప్తారంటే ఏ దేశం కూడా పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం కాదు అని చెప్పేస్తాడు. ఎందుకని? ఇప్పుడు ప్రజాస్వామ్యంగా ఎక్కడున్నాయి? ప్రజాస్వామ్యమైన పరిస్థితులు ఉంటేనే కదా. అప్పుడు అందుకనే మనకేమిచ్చారంటే ప్రజాస్వామ్యానికి కావలసిన కనీస పరిస్థితులు మాత్రమే ఉన్నాయి అక్కడ అని చెప్తున్నాడు. ఒక ఆదర్శ ప్రజాస్వామ్యం అని భావించాల్సిన అవసరం లేదు. అది ప్రజాస్వామ్యం మాత్రమే, కానీ ఆదర్శ ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామిక నిర్ణయాధికారం యొక్క ఆదర్శాలను గ్రహించడానికి ప్రయత్నించాలి. ఇది ఒక్కసారిగా సాధించబడదు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను కాపాడుకుని బలోపేతం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. అదే ప్రజాస్వామ్యం యొక్క బలము బలహీనత. పాలకుల పనితీరు బట్టే కాక పౌరులుగా మనం కూడా ఏం చేస్తున్నాం అనేది చూసుకోవాలి. అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళొక్కరు చేసేదే కాదు ప్రజాస్వామ్యం అంటే, మనం ఏం చేస్తున్నామని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. రాచరికం, అలాగే నియంతృత్వం, ఏకపక్ష పరిపాలన లాంటి ఇతర ప్రభుత్వ రూపాల్లో పౌరులందరూ రాజకీయాల్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు, అవసరం లేదు. కానీ మరి ఇక్కడ చూసుకుంటే ప్రజాస్వామ్యేతర ప్రభుత్వాలు తమ పౌరులు రాజకీయాల్లో పాల్గొనకూడదని భావిస్తాయి. కానీ ఇందులో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడంపై ప్రజాస్వామ్యం యొక్క విజయం ఆధారపడి ఉంటది. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా రాజకీయాల్లో పాల్గొనాలి. అలాగే ప్రజాస్వామ్యాన్ని డెవలప్ చేయాలని ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం ఇచ్చి ఈ పాఠాన్ని క్లోజ్ చేశారు. ఇక దీంట్లో మరి మనకి ఇవ్వడం జరిగింది కొన్ని క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ బట్టి ప్రజాస్వామ్యం ఉందా లేదా అని నేను క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు, నువ్వు ఆన్సర్ చెప్పాలి. దేశం యొక్క అధికారిక మతాన్ని అంగీకరించని వ్యక్తులకు ఓటు హక్కు ఉండదు. తప్పు కదా ఇది. అధికారిక మతాన్ని అంగీకరించకపోతే ఓటు హక్కు ఇవ్వవా? అలాగే 20 సంవత్సరాలుగా ఒక పార్టీ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిందంట, అంటే దానికి 2 కారణాలు ఉంటాయి. అది ప్రజాస్వామికం అని చెప్పలేం, అప్రజాస్వామికం అని చెప్పలేం. అది ఆ ప్రభుత్వం నచ్చి కూడా ఓట్లు వేయచ్చు, కాబట్టి నో కామెంట్, దాన్ని మనం చెప్పలేం. అలాగే గత 3 ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయింది. అధికార పార్టీ ఓడిపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు బాగోకపోయి ఉండొచ్చు, అవతల పార్టీ ఇచ్చినటువంటి హామీలు అయి ఉండొచ్చు, మరి లేదంటే ఏదైనా కారణం అయ్యి ఉండదు. కాబట్టి మనం దాని గురించి కూడా ఏం మాట్లాడలేం, నో కామెంట్. ఓకేనా? అలాగే స్వతంత్ర ఎన్నికల సంఘం లేదు, తప్పు. మరి అసలు ప్రజాస్వామిక దేశంలో ఖచ్చితంగా స్వతంత్ర ఎన్నికల సంఘం అనేది ఉండాలి. అలాగే ఆర్మీ చీఫ్ అనుమతి లేకుండా పార్లమెంట్ సైన్యం గురించి చట్టాన్ని చేయలేదంట, తప్పు కదా. అసలు పార్లమెంట్ కి ఆర్మీ చీఫ్ తో సంబంధం ఉంది? పార్లమెంట్ అనేది ఒక స్పెసిఫిక్ ఆర్గనైజేషన్, కాబట్టి తప్పు. న్యాయ వ్యవస్థ అధికారాలను తగ్గించి చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించదు, నిజమేగా మరి. అలాగే దేశ నాయకులు దాని పొరుగు దేశం నుంచి అనుమతి తీసుకోకుండా మరో దేశంతో ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయలేరు, తప్పు. అసలు పొరుగు దేశం అనుమతి ఎందుకు మనకి? అలాగే దేశం గురించిన అన్ని ప్రధాన ఆర్థిక నిర్ణయాలు సెంట్రల్ బ్యాంక్ అధికారులు తీసుకుంటారు, తప్పు కదా. సెంట్రల్ బ్యాంక్ తో మనకేం సంబంధం? ఓకేనా? కాబట్టి ఇవి అప్రజాస్వామికమైనవి. ప్రజాస్వామిక నిర్ణయాల్లో అందులో ఒకటే ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇందులో ఏది ప్రజాస్వామ్యానికి అనుకూలమైన వాదన కాదు అంటున్నాడు. ఏది కాదు? ప్రజలు స్వేచ్ఛగా సమానంగా ఉంటారు, కరెక్టే. మెరుగైన భర్తలో సంఘర్షణను పరిష్కరిస్తాయి, కరెక్టే. ప్రజలకు మరింత జవాబుదారీగా ఉంటుంది, కరెక్టే. ఇతరులకైనా సంపన్నమైనవి అంటాడు. అంటే ప్రజాస్వామ్యాలు ఇతర దేశాల కంటే సంపన్నమైనవి అంటున్నాడు. అంటే మన దగ్గర ప్రజాస్వామ్య దేశం అయితే మాత్రం
మనం ఇతరుల కంటే డబ్బున్నోళ్ళ దేశంగా మారిపోతామా, సంపన్న దేశంగా మారిపోతామా? మారం కదా. సంపన్న దేశం కావాలంటే ఇక్కడ మరి దానికి తగినటువంటి వనరులు, అలాగే దానికి తగినటువంటి మరి ఏమైతే సంపద సృష్టించే వాళ్ళు ఉంటే అప్పుడు సంపన్నం అయింది ఆ దేశం. అంతేగాని దానికి సంబంధించింది కాదు. ప్రజాస్వామ్యం ఉన్నంత మాత్రాన సంపన్న దేశం కావాలని రూల్ లేదు. ఓకేనా. నెక్స్ట్, అలాగే డబ్ల్యూటీఓ నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా కొన్ని చట్టాలు పార్లమెంట్, అసలు డబ్ల్యూటీఓకి పార్లమెంట్ కి ఏమైనా సంబంధం ఉందా? అది నిర్ణయిస్తే దానికి అనుకూలంగా పార్లమెంట్ ఎందుకు చేయాలి చట్టాలు? తప్పు కదా. అలాగే రీపోలింగ్ నిర్వహించాలని చెప్పారు, ఇది కరెక్ట్, ప్రజాస్వామికం. కానీ రిగ్గింగ్ జరిగిందన్నారు, ఇది అప్రజాస్వామికం. అలాగే ఇక్కడ 3/1 సీట్లు మహిళలకు ఇవ్వాలన్నారు, ఇది ప్రజాస్వామికం. కానీ 10% చేరుకుందనేది అప్రజాస్వామికం. ఓకేనా. సో నెక్స్ట్, ప్రజాస్వామ్య దేశంలో కరువు వచ్చే అవకాశం తక్కువ ఉంది అని వాదించడానికి కారణం కానిది ఏది అంటున్నాడు. చూడండి, ఇక్కడ మతానికి ఆ కరువుకి సంబంధం లేదు కాబట్టి మతం అనేటువంటిది దీనికి ఆన్సర్ కాదు. అలాగే జిల్లాలలో 40 గ్రామాలు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదంట. ఆ గ్రామస్తులు అందరూ సమావేశమయ్యారంట. అయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఇందులో ఒక ప్రజాస్వామ్య పద్ధతి లేదంటున్నారు. ఏంటిది అది? నీరు తెచ్చుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసర్స్ కి డబ్బులు చెల్లించడం, అంటే లంచం ఇవ్వచ్చా? ఇవ్వకూడదు కదా. సో ఇది తప్పు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్న వాదనలు ఏంటని అడుగుతున్నాడు. సైన్యం దేశాన్ని పాలించచ్చా? తప్పు. చెప్పుకున్నాగా ముషారఫ్ గురించి. అలాగే అధిక సంఖ్యాకుల పాలన అంటే అమాయకుల పాలన అంట. అసలు అమాయకులు పాలిస్తే మనం ఎలా ఎందుకుంటాం? అవునా. అలాగే అసలు ఎప్పుడు కూడా మత పెద్దలు పాలించకూడదు. మత పెద్దలు ఎందుకు పాలిస్తారు? మతం పాలిస్తే అప్పుడు మన లౌకిక దేశం ఎందుకు అవుతుంది? అవునా. అలాగే చూడండి, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఇక్కడ నేను నీ అభిప్రాయాన్ని వినాలనుకోవటం లేదు అన్నాడు, అంటే ఇది ప్రజాస్వామ్యం విలువ తీసేసినట్టే. అలాగే టీచర్ అన్నాడు, నన్ను ప్రశ్నలు అడిగి నా ఏకాగ్రతకు భంగం కలిగించమాత్రం అంటాడు పిల్లలతో, అది తప్పు. అలా అనొచ్చా? అనకూడదు. కానీ ఉద్యోగులు అంటున్నారు అధికారితో, మా 10 గంటలు తగ్గించండి. మరి ఇది చట్టబద్ధమైన కోరిక, ప్రజాస్వామ్యయుతమైన కోరిక. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మరి ఇందులో ఏమిచ్చారంటే కొన్ని విషయాలు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ప్రజాస్వామ్యంగా పిలుస్తారా లేదా అని ఇచ్చాడు. దేశంలో పౌరులందరికీ ఓటు హక్కు ఉంది, ఎన్నికలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు, ఇది ప్రజాస్వామికమైనటువంటి లక్షణమే. అలాగే ఇక్కడ అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తీసుకున్నంట ప్రభుత్వం విద్య మీద ఆరోగ్యం మీద ఖర్చులు తగ్గించాలంట, ఇది తప్పు. అసలు అలా చేస్తే విద్య మీద ఆరోగ్యం మీద తగ్గించేస్తే ఇక అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం తీసుకోవడం ఎందుకు? దాని అవసరం ఏమొచ్చింది? ఓకేనా. ప్రజలు 7 కంటే ఎక్కువ భాషలు మాట్లాడతారంట, కానీ విద్య మాత్రం ఒక భాషలో మాత్రమే అందుబాటులో ఉందంట, తప్పు కదా. ఒక భాషలో విద్య ఉండాలనేటువంటి విధానం తప్పు. ఓకేనా. మన దగ్గర కూడా త్రిభాషత్వం ఉంది కాబట్టి ఎందుకని ఇక్కడ 52% మంది మాట్లాడే భాషని తీసుకున్నారంట వాళ్ళు. అసలు తప్పు కదా, అలా తీసుకోకూడదు. మరి మిగిలినటువంటి 48%లో మరి 6 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది? తప్పు కదా. సో అలాగే ఈ విధానాలు వ్యతిరేకిస్తూ శాంతియుత ప్రదర్శనలు, దేశవ్యాప్త సమ్మెలకు పిలుపునిస్తే వాళ్ళందరినీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందంట. అలా సమ్మె చేసే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం ప్రజాస్వామ్యంలో ఉందా? తప్పు, లేదు. అలాగే రేడియో, టెలివిజన్ ఇవన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉండొచ్చా? ఉండకూడదు, తప్పు. అలాగే ప్రభుత్వం నుంచి ఏ వార్త అయినా ప్రచారం చేయాలంటే మరి ప్రచురించాలంటే అనుమతి తీసుకోవాలంటే గవర్నమెంట్ అనుమతి, తప్పు కదా అది కూడా. సో ఇవి కూడా ఇందులో తప్పులే. అంటే ప్రజాస్వామ్యం పట్ల మనకున్నటువంటి లక్షణాలు తెలుసుకోవడం కోసం మరి ఈ పాఠంలో ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఇది ఈ లెసన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. ఉంటాను, మీ సురేష్ కుమార్ వర్మ.